ఆఖరికి సీఎం జగన్ చెల్లెళ్లైన షర్మిల సునీతలను కూడా వదలని వైసీపీ ఫేక్ ఫెలోస్ వదిలిపెట్టకపోవడం పట్ల ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఓటమి భయంతోనే జగన్ అండ్ కో ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారంటూ మండిపడుతున్నారు. రోజు రోజుకు జనంలో పరపతి తగ్గడంతో ఫేక్ న్యూస్ పై ఆధారపడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కాగా అధికార పార్టీ ఆడుతున్న ఈ ఫేక్ డ్రామాలపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. మొత్తానికి ఫేక్ న్యూస్లతో వైసీపీ పార్టీ ఫేక్ ఫ్యాక్టరీగా తయారైపోయింది. ఈ ఫేక్ వార్తలు వండిస్తున్న అంశంలో ఏబిఎన్ ని కూడా వాడేసుకుంటున్న వైనంపై ఈ విషయ ప్రచారాలపై మరిన్ని వివరాలు ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి న్యూస్ రూమ్ నుంచి అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, ఓవర్ టు యు. విజయచంద్రిక, అయితే అబద్ధాలు చెప్పాలి, నమ్మించాలి, ట్రాప్లోకి తీసుకురావాలి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలి. దీనికి ఏ మార్గం ఉంటే, ఏ అవకాశం ఉంటే అలా ప్రతి దాన్ని కూడా వాడేసుకునే దానికి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఏమి పరిశ్రమలు తీసుకొచ్చారు, ఏం పరిశ్రమలు తీసుకురాలేదు అనేటువంటి దానిపైన ప్రజలందరూ కూడా చూస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, ఫేక్ ఫ్యాక్టరీని మాత్రం గట్టిగా నిర్మించేటువంటి ప్రయత్నం, దాని ద్వారా లబ్ధి పొందేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది అధికార పార్టీ అనేది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు మనకు స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే అసలు ప్రకటించినటువంటి స్టేట్మెంట్ పురంధరేశ్వరి మైనార్టీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పారు అనేటువంటిది ఒక ప్రకటన. అసలు ఆ ప్రకటన అసలు చెప్పనటువంటి పరిస్థితి, దానికి సంబంధించి అసలు ఎక్కడా కూడా కామెంట్ చేయలేదు. ఇక కేంద్ర ఇంటెలిజెన్స్ వైసీపీకి సంబంధించి గెలవబోతోంది, మెజారిటీ సీట్లు రాబోతున్నాయి అనేటువంటిది ఇంకొక ప్రచారం. అసలు కేంద్ర ఇంటెలిజెన్స్ నిజంగా అలాంటి సర్వే చేసిందా, లేదా చేస్తే దాన్ని ఇలా రిలీజ్ చేస్తారా? ఒకవేళ నిజంగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ చేసి సెంట్రల్ ఇంటెలిజెన్సీలో వైసీపీకి మెజారిటీ స్థానాలు వస్తాయని అంటే అది ఏ ఛానల్లో ఫస్ట్ ప్రచారం అవుతుంది? అది ఎందుకు వేరే ఛానల్లో ప్రసారం అయినట్లుగా దాన్ని ప్రచారం చేస్తున్నారు? ఇవన్నీ కూడా ఏదో ఒక రకంగా ఒకటి కన్ఫ్యూజ్ చేయాలి, రెండు తమ క్యాడర్లో రోజు రోజుకి తగ్గిపోతున్నటువంటి గ్రాఫ్ను నిలబెట్టుకునే విధంగా వారిని ఏదో ఒక రకంగా ఈ రకమైనటువంటి ప్రచారం ద్వారా నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం, వారిలో ఒక మానసిక స్థైర్యాన్ని నింపాలనేటువంటి ఉద్దేశం, ప్రత్యర్థుల సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ పైన, మద్దతుదారుల పైన, తటస్థుల పైన తీవ్రమైన ప్రభావితం చూపే విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో దాడి జరుగుతోంది. దానికి స్థానికంగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కావచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి మీడియా నుంచి కేంద్ర ఇంటెలిజెన్స్ వరకు వాడేసుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా దృష్టి పెట్టాలి. అసలు ఏం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్లో, ఎందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు?